వర్క్ ఫ్రమ్ హోమ్. మా అత్తయ్య చేసి పంపించింది. నాకు ఇదే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. గుడ్ మార్నింగ్ వియానా. చల్ స్టార్ట్ చేద్దాం వీడియో. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏ డే ఇన్ అవర్ లైఫ్. స్కూల్ ఉంది, వియాన్కి స్కూల్ ఉంది. ఈరోజు వియాన్ స్కూల్కి వెళ్తున్నాడు. వస్తాడా మళ్ళీ హాలిడేస్ ఇంకా కాదు, ఇంకా 2 days స్కూల్కి వెళ్తే సాటర్డే సండే హాలిడే. ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి. చలో లెట్స్ గెట్ రెడీ. ఓకే. ఇండియా నుంచి వచ్చాక విహాన్కి మళ్ళీ తన రొటీన్ సెట్ చేయడానికి నాకు కొంచెం టైం పట్టింది. యాక్చువల్గా అయితే టైం డిఫరెన్స్ ఎక్కువ ఉండదు. ఇండియాకున్న జపాన్కి ఓన్లీ 3.5 hours డిఫరెన్స్ కాబట్టి అంత పెద్దగా అనిపించదు. బట్ ఏంటంటే అక్కడ కొంచెం అంటే స్కూల్కి వెళ్ళడం ఉండదు, జస్ట్ ఓన్లీ ఆడుకోవడం ఉంటుంది కదా. ఇక్కడ రాగానే మార్నింగ్ లేవాలి, టైంకి తినాలి, టైంకి పడుకోవాలి, స్కూల్కి వెళ్ళాలి, ఎవ్రీథింగ్ టైం ప్రకారంగా నడుస్తుంది కాబట్టి సో దానికి సెట్ అవ్వడానికి కొంచెం ఒక 2 weeks అలా టైం పట్టింది. ఆల్సో చాలా మంది అడుగుతారు విహాన్కి ఏం ప్రోడక్ట్స్ యూస్ చేస్తారు మీరు అని చెప్పేసి. సో నేనైతే బాడీ లోషన్ ఒకటి యూస్ చేస్తాను, అవినోది. అది నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకుంటాను. అండ్ ఇంకొకటి వచ్చేసి పీజియన్ది క్రీమ్ ఉంది, అది చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ విహాన్ పుట్టినప్పటి నుంచి నేను అదే క్రీమ్ యూస్ చేస్తున్నాను. విహాన్ అంటే ఎప్పుడు డ్రై అవ్వకుండా మంచిగా హైడ్రేటెడ్గా పెడుతుంది ఆ క్రీమ్, ఫేస్ క్రీమ్. ఆ తర్వాత లైక్ సమ్మర్ సీజన్లోనే ఓన్లీ SPF పెడతాను, ఆర్ఎల్స్ ఎప్పుడైనా బయటికి వెళ్తున్నాం అంటే ఆ టైంలోనే సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను, అదర్వైజ్ స్కిప్ చేస్తా. సో ఇక తనైతే రెడీ అయిపోయాడు. అండ్ ఇప్పుడు విహాన్ బ్రేక్ఫాస్ట్ తినేసి ఇక తనకి స్కూల్కి డ్రాప్ చేయడానికి వెళ్ళాను. ఆల్మోస్ట్ ఇంటికి చాలా దగ్గరలోనే, వాకబుల్ డిస్టెన్స్లోనే స్కూల్ ఉంది కాబట్టి సో నేనే మోస్ట్లీ డ్రాప్ చేస్తాను. నాకైతే జపాన్లో ఇలా మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టైంలో వాక్ చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది. బికాస్ చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో, లైక్ చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా, ఏ పొల్యూషన్ లేకుండా మంచిగా అనిపిస్తుంది. సో ఆ తర్వాత విహాన్ని డ్రాప్ చేసి వచ్చాక ఇక నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. విహాన్ లిటరల్గా లైక్ 3-4 days నుంచి అడుగుతున్నాడు చికెన్ మమ్మ చికెన్ అనేసి. అంటే స్కూల్కి వెళ్ళి రాగానే తను అడుగుతాడు అనమాట, ఈరోజు నాకు లంచ్లో ఏం చేసామమ్మా అని అడుగుతాడు. నేను ఇంకేదో ఒక కర్రీ చెప్తా అంటే ఆ రోజు చేసిన కర్రీ చెప్తే తను లేదు మమ్మ నాకు చికెన్ కావాలి అని అంటాడు. రేపు చేస్తా అన్న. సో ఫైనల్లీ ఈరోజు కుదిరింది తేవడము. సో నేను స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యే వరకు పృథ్వీ చికెన్ని మంచి నీట్గా వాష్ చేసేసి ఇలా ఉప్పు కారం వేసేసి లైక్ మ్యారినేట్ చేసి పెట్టాడు. సో ఇప్పుడు నేను జస్ట్ పోపు వేయాలి. అండ్ ఇక ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను స్నానంకి వెళ్ళే ముందే. ఇండియా నుంచి తెచ్చుకున్న గరం మసాలా మా అత్తయ్య చేసి పంపించింది. సో యా, సో జస్ట్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక లైక్ పుదీనా కూడా వేసుకున్నాను. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. సో యా, నెక్స్ట్ చికెన్ మ్యారినేట్ చేసిన చికెన్ అందులో వేసేసి నార్మల్ సింపుల్ కర్రీ.
ఈసారి నేను గరం మసాలా మొత్తం ఇండియా నుంచే తెచ్చుకున్నాను. అంటే కారం కూడా మంచి పట్టించుకుంది తెచ్చుకున్నాను. అండ్ మా అత్తయ్య మొత్తం అవన్నీ ఏమంటారు ఎండుమిరపకాయలు తెచ్చి తొడిమెలు తీసి దాన్ని అంతా పట్టించేసి, సో మా పెద్దత్తమ్మ అండ్ మా అత్తమ్మ ఇద్దరు కలిసి చేశారనమాట. సో ఈసారి నేను జపాన్కి వస్తున్నా అని నువ్వు ఊరికే బయట నేను ఎక్కువ ప్యాకెట్స్ కొని వేస్తానమాట. సో నువ్వు అలా ప్యాకెట్స్ వాడకు, మంచి పట్టించిన కారం వాడు, టేస్ట్ ఉంటుంది అని చెప్పేసి మరీ వాళ్ళు చెప్పారు. సో వాళ్ళే ఈసారి నాకు కారం, ధనియా పౌడర్ అండ్ గరం మసాలా ఇంకా పసుపు, సో అవన్నీ మంచి పట్టించి అయితే తెచ్చుకున్నాను అనమాట. సో ఈసారి ఏం వండినా కూడా నాకు కొంచెం ఇండియా టేస్ట్ కొడుతుంది. సో అది. అండ్ ఆల్సో ఈసారి ఏం చేశానంటే కరివేపాకు పుదీనా ఈ రెండు జపాన్లో దొరకడం కొంచెం కష్టమే. కరివేపాకు దొరుకుతుంది కానీ ఇండియన్ గ్రోసరీస్ చాలా ఎక్స్పెన్సివ్. అండ్ ఆల్సో మేము కంట్రీ సైడ్ ఉంటున్నాం కాబట్టి మాకు దొరకదు అనమాట. సో నేను ఏం చేశానంటే ఇండియాలోనే మంచి ఆ కరివేపాకు చాలా తీసుకొని అది మొత్తం ఎండబెట్టేసుకొని ఆ డ్రై కర్రీ లీవ్స్ తెచ్చుకున్నాను. అండ్ పుదీనా కూడా సేమ్ అలాగే తీసుకొచ్చాను, చూపిస్తాను. సో ఇలా కరివేపాకుని మంచి ఎండబెట్టేసుకొని తీసుకొని వచ్చాను. ఇది ఆల్మోస్ట్ ఒక 1 year వరకు వస్తుంది నాకు. సో ఇది ఇంకొక ప్యాకెట్ కూడా ఉంది. నాకు ఇదే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇండియా నుంచి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే జపాన్కి, సో ఇలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడే వంట అయిపోయింది, విహాన్ వచ్చే టైం కూడా అయింది. సో ఈరోజు పృథ్వీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు కాబట్టి తనే ఇప్పుడు పికప్ చేసుకుంటాడు విహాన్ని. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎందుకంటే చెప్పు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇందాక చికెన్ క్లీనింగ్, హౌస్ క్లీనింగ్, నేను కూడా అందుకే అంటున్నా వర్క్ ఫ్రమ్ హోమ్. సో పోపు లేట్ అవుతుంది. ఓకే, మాడు మస్తు వెయిట్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు నా కోసం 1000 కళ్ళతో. మా పప్ప అంటే స్కూల్ నుంచి పికప్ అంటే 5 hours పాపం వెయిట్ చేసి ఉంటాడు కదా. సో ఇప్పుడు కనిపించేసరికి ఇట్లా అనుకుంటూ వస్తాడు. సరే వెళ్ళొస్తా, బాయ్. Do you miss Mama? Yes. Do you miss Papa? Do you miss Papa? No. Yes. ఈరోజు ఏం చేసిండు? ఈ పని చేసిండు. ఏం కలెక్ట్ చేసినవి అండ్ వాట్ ఈస్ దిస్? ఇదేంటి? డోంగురి అంట, వాళ్ళ టీచర్ చెప్పింది. ఇది డోంగురియా? ఈరోజు పార్క్ వెళ్ళిండంట విహాన్, పార్క్ వెళ్ళి ఇవి పిక్ చేసుకున్నాడంట. డోంగురికి వెళ్ళి పార్క్ వెళ్ళి డోంగురి పిక్ చేసుకున్నావా? నేనా ఈరోజు వియాన్ కోసం చికెన్ చేసిన. ఆర్ యూ హ్యాపీ? సూప్ కూడా చేసిన, రైస్ కూడా చేసిన, అన్నీ వేసిన వియాన్కి, అన్నీ వేసిన. I love you. I love you too. అన్నం తిందామా? చికెన్ రైస్. ఓకే. పృథ్వీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే మాత్రం కంపల్సరీ అందరం కలిసే భోంచేస్తాము. ఒకవేళ పృథ్వీకి మీటింగ్ ఉన్నా కూడా మేము వెయిట్ చేస్తాము, ఒక 1/2 hour అటు ఇటు అయినా పర్లేదు అని చెప్పేసి. బికాజ్ చిన్నప్పటి నుంచి అలవాటు అందరం కూర్చొని భోంచేసేదన్నమాట. సో అలా అందరం లెక్క కబుర్లు చెప్పుకుంటూ విహాన్ స్కూల్లో ఏమేమి చేశాడో తను అదంతా చెప్తూ ఉంటాడు మాకు స్టోరీస్. సో అదంతా వినుకుంటూ మేమైతే భోంచేసాము. ఇంకా విహాన్ ఫేవరెట్ చికెన్ కర్రీ కాబట్టి ఇంకా తను ఎంజాయ్ చేస్తూ తిన్నాడు. ఆ తర్వాత విహాన్ ఒక 1 hour అలా పడుకున్నాడు. మోస్ట్లీ అయితే యూజువల్లీ పడుకోడు, ఎప్పుడైనా బాగా నిద్ర వస్తే కానీ పడుకున్నాడు. ఎందుకంటే నేను కూడా ఎక్కువ పడుకొని ఇవ్వను మధ్యాహ్నం టైంలో, మళ్ళీ లేట్ నైట్ పడుకుంటాడు, మళ్ళీ మార్నింగ్ లేవడానికి ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి. సో మోస్ట్లీ అవాయిడ్ చేస్తాను. బట్ సమ్ డేస్ ఇక తను స్కూల్లో చాలా ఆడుకుంటే అప్పుడు తను అలసిపోయి పడుకుంటాడు. ఆ తర్వాత పృథ్వీకి అయితే ఆ రోజు బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్, వర్క్, తను బిజీ అయిపోయాడు. అండ్ నాకు ఇప్పుడు కొంచెం ఫ్రీగా టైం దొరుకుతుంది అనమాట. ఈ టైంలోనే నేను ఏమైనా ఎడిటింగ్ ఆర్ఎల్స్ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకోవడం, ఆర్ఎల్స్ నాకు ఏదైనా వర్క్స్ ఉంటే అది చేసుకోవడం, లేదంటే రిలాక్స్ అవుతాను.
సో అలా కొంచెం 1 అవర్ అయినానో లేదో ఇక విహాన్ లేచేశాడు. లేవగానే తనకు ఫ్రూట్స్ గుర్తొచ్చిందనమాట. సో నేను ఆ రోజు దేవుడి దగ్గర ఫ్రూట్ పెట్టింది తను తీసుకొని తిన్నాడు. తర్వాత మా చెల్లె వీడియో కాల్ చేస్తే తనతో మాట్లాడాను. విహాన్తో కూడా మాట్లాడించు అంటారు కానీ విహాన్కి అయితే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు వీడియో కాల్ మాట్లాడడము. ఎంత క్లోజ్ అయినా కూడా ఎక్కువసేపు మాట్లాడాడనే. మేబీ లైక్ పిల్లలకి అందరికీ అలా ఇంట్రెస్ట్ ఉండదో ఏమో నాకు తెలియదు, కానీ ఇండియాలో ఉంటే మాత్రం చాలా అటాచ్డ్గా చాలా మంచిగా ఉంటాడు. అదే మళ్ళీ జపాన్కి వచ్చాక కాల్స్ మాట్లాడు అంటే మాత్రం తను అంత ఇంట్రెస్ట్ చూపెట్టాడు. ఎప్పుడో ఒకసారి తన మూడ్ బాగుంటే మాత్రం 1 మినిట్ హాఫ్ మినిట్ అలా మాట్లాడితేనే ఓ చాలు అని అనుకుంటారు. సో అది పరిస్థితి. ఆ తర్వాత విహాన్ని తీసుకొని కొంచెం ఈవినింగ్ వాక్ నాకు అవుతుంది అండ్ విహాన్ కూడా కొంచెం పార్క్లో తను ఎంజాయ్ చేసినట్టు అవుతుంది అని చెప్పేసి అయితే మేము బయటికి వచ్చాము. Wait, stop! విహాన్ హాయ్ దా ఇట్రా మరి ఇటు సైడ్ రా, ఇటు సైడ్ రా. Get back! Get back! Back! పార్క్ వచ్చేసింది. ఎవరు ఫస్ట్ వచ్చిండ్లో? విహాన్ మమ్మ వచ్చిందా విహాన్ వచ్చిండ్లా? మమ్మ విహాన్ ఇద్దరు ఫస్ట్ వచ్చినాం. ఏ హై ఫై. ఎస్ చలో లెట్స్ ప్లే నౌ. ఓకే గో. సర్కిల్, స్క్వేర్, స్టార్, హార్ట్, ట్రయాంగిల్. ఎవ్రీడే పార్క్ వస్తాం మోస్ట్లీ మేము. సో ఎవ్రీడే తనకు అదే లైక్ యాక్టివిటీస్ అయితే తను బోర్ అవుతాడని చెప్పేసి నేను ఏదో ఒక కొత్త యాక్టివిటీని క్రియేట్ చేసి అక్కడ ఆడుకుంటాం అనమాట. సో ఈరోజు స్టార్, ట్రయాంగిల్ అవన్నీ డ్రా చేసి దాంట్లో లైక్ వాళ్ళు చెప్పగానే మనం దాని మీద జంప్ చేస్తాము. సో అలా కొద్దిసేపు ఈరోజు ఆడుకున్నాము. నెక్స్ట్ ఇక పృథ్వీకి ఆఫీస్ అయిపోయింది అని చెప్తే పార్క్ వచ్చేసి కొద్దిసేపు టైం స్పెండ్ చేసి అందరం కలిసి ఇంటికి వెళ్దామంటే పృథ్వీ కూడా పార్క్ వచ్చాడు. థ్యాంక్ యూ. మీకు ఒకటి తెలుసా, లైక్ ఈ కోక్ ఉంది కదా, యాక్చువల్గా ఇది డైట్ కోక్ లాంటిదే. బట్ ఇదేంటంటే 0 క్యాలరీస్ అండ్ ఆల్సో ఏంటంటే ఇది మీల్ చేసిన తర్వాత ఈ కోక్ తాగితే డైజెషన్ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి దీని మీద ట్రాన్స్లేట్ చేస్తే ఉంది. సో దీని గురించి విన్నాను, సో ట్రై చేద్దామని తీసుకున్నాం. సేమ్ మన కోక్ లానే ఉంది. కొంచెం హెల్త్ బెనిఫిట్స్ లో దీంట్లో కొంచెం యూజ్ అవుతుంది కోక్ అనేది. ఇప్పుడు కోక్ తాగే వాళ్ళకి లైక్ అలవాటు ఉంటది కదా, అలాంటి వాళ్ళకి కోక్ తాగితే అంటే డైట్ చేస్తూ కూడా మనం కోక్ తాగడానిక. కోకా కోలా ప్లస్. ఎస్. అలా మంచిగా మేమైతే ముగ్గురం పార్క్లో టైం స్పెండ్ చేసాము. ఆల్మోస్ట్ చీకటి అయ్యే టైంలో ఇక తిరిగి ఇంటికి వెళ్ళిపోయాము అనమాట. సో ఇలా మా డే అయితే ఎండ్ అయింది. ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. చలో దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.